దాసోహరి. దాసం శ్రీశైలశయాపాత్రం ధీభక్త్యాదిగుణానం వందే రమజామాతరమునిం లక్ష్మీనాథమారంభాం నాదయామనమధ్యమామస్పదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైగ్మరుక్మవ్యామోత్తరాణితరాయ మేనే అస్మద్గురో భగవతో శ్రీయగసిన్ధో రామానుజశరణోపద్యే మాతాపితాయో తత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్య నకులపదేవకులావిరామం శ్రీమత్తదంగిరికుళం ప్రమామి మూర్ధనా భూతం ధనస్య మహదాపయపట్టనాథ శ్రీభక్తిదారకులదేహయోగివాహాన్ భక్తాంగిరేణ ప్రకారయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యస్యతి సస్వభావః భోగాపవర్గితదుపాయ యతీరుదారः దర్శనేంద్రమీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ అంశైషడ్భిసమాకీర్ణం నంగైర్వేదవివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే వరాసనం వ్యాసం వసిష్ఠనప్తారం దక్తే బోధుమకల్మషం పరాశరాత్మజం వందే జగదాతం నమోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవీ నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం జైతసర్వకిల్పితనాదనం విశిష్టం సర్వదాత్రేభ్యः పురుషార్థోపవాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణే స వైష్ణవం తత్కర్మ బంధాయ యదా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపదపంకజ సంగమాయ చేతో మా స్పృహయతే పద పరిణనో చేద్మమాభిధే కృపారతీనాం భవః భవితుమర్హతి వాక్యధేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సరలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీర్వేక్షం ధారవక్షత్తలసోహి గౌతమం నమామి విష్ణుం దదాచతుర్భుజం. అందరికీ కూడా నమస్కారం అండి. మనం ఈ విష్ణు పురాణంలో చతుర్థాంశం చదువుతున్నాం అన్నమాట. ఈ చతుర్థాంశంలో నిన్న మనం ఒక 2వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈ 2వ అధ్యాయంలో చాలా చక్కటి విషయాలని తెలుసుకున్నాం అన్నమాట. ముఖ్యంగా ఈ సంసారం అనేటువంటిది ఎటువంటిది, దాంట్లో మనం ఎలాగా అంటే సంసారంలో ఎలా పడిపోతాము అనేటువంటి విషయాలు మహర్షి ద్వారా చక్కగా తెలుపబడింది అనమాట. ఆయన ఏదో తపస్సు చేసుకుంటే సౌభరి అనేటువంటి మహర్షి, అది కాస్త ఏదో చేప ఒక హాయిగా కుటుంబంతో ఉన్న విషయాన్ని చూసి తాను నెమ్మదిగా వివాహం చేసుకోవడం, అది కూడా మాందార చక్రవర్తి కుమార్తె 50 మంది చేసుకోవడం, ఆ తర్వాత సంసారంలో పడిపోయి వాళ్ళ పిల్లలు ఇలా అన్నీ కూడా అనుభవించి ఇంకా చివరికి అంటే మనలాగే అనమాట, మనం కూడా అంతే. అన్నీ అనుభవించిన తర్వాత చివరిలో మనకి అనిపిస్తుంది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మనం ఏం సాధించాము, ఏమిటి జీవితం, ఎందుకు వచ్చాము, ఏమిటి, ఎక్కడికి పోతున్నాము అనేటువంటి విషయాలు అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాం అనమాట. ఆ విధంగా ఆయన కూడా చివరికి వ్యామోహం వల్ల ఇలా జరిగిపోయింది. ఈ వ్యామోహం నుంచి అందులో ఇటువంటి కోరికలు అనేటువంటిది 10,000 ఏళ్ళు గడిచినా కూడా అలాగే, 1,00,000 సంవత్సరాలు గడిచినా కోరికలు అంతం లేదు. కోరికలు తీరే కొలది మళ్ళీ కొత్త కోరికలు పుట్టేవి, తీరే కొలది మళ్ళీ నూతనంగా కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి కదా. మనోరథానం నా సమాప్తి అస్తి వర్ష అయుతేనాపి తదా అబ్ద లక్షై పూర్ణేషు పునర్నవానాం ఉత్పత్తయస్తంతి మనోరథానాం పద్భ్యాం గతా యవనిశ్చ జాత దారైచ సంయోగమితా ప్రసూతా దుష్టా సుతా తనయ ప్రసూతిం ద్రష్టుం పునర్వాంఛతి మే అంతరాత్మ ద్రక్ష్యామి తేషామపి చేత్ ప్రసూతిం మనోరథో మే భవితా తతో వన్య పూర్ణేపి తత్రాప్య అపరస్య జన్మ నివార్యతే కేన మనోరథసి. ఎవరు అడ్డగిస్తాడు కోరికలు? ఎవరు అడ్డగించలేడు అనమాట. అడ్డుపుల్ల వేయలేడు ఎవరు కూడా. అవి వాటవి పెరుగుతూనే ఉంటాయి కోరికలు అనేది. ఈ విధంగా తలుస్తాడు. చివరికి అమృత్యుతో నైవ మనోరథానం అంతో అస్తి విజ్ఞాత విధమ్మయాచ. చివరికి నాకు ఇప్పుడు తెలిసింది ఏమిటి, చచ్చే వరకు కోరికలు అన్నది లేనే లేదు, ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. మనోరథాశక్తి వర్యంత చిత్త నజాయితే వై పరమార్థ సంఖ్య అని చెప్పి ఆ విధంగా చాలా బాధపడుతూ చివరికి ఆ యొక్క దైవం ఎవరు, సర్వవిశ్వానికి సృష్టికర్త, అచింత్య స్వరూపుడు, అణువు కన్నా అణుస్వరూపుడు, అలాగే అన్నిటికన్నా మహాస్వరూపుడు, తెల్లగా సత్వగుణంతోనూ నల్లగా తమో గుణంతోనూ ఎర్రగా రజోగుణంతో ఉండేవాడు, ఈశ్వరులు నిర్వహించబడే వారికే ఈశ్వరుడైన మహావిష్ణువు తపస్సుతో ఆరాధిస్తానని చెప్పి అప్పుడు ఆయన నెమ్మదిగా ఇవ్వాలి తలంచి భగవంతుడి ఆసక్తిని నిలిపి సంపూర్ణంగా కర్మకలాపాపం పరిత్యజించి
అంతం లేనిది, పుట్టుక లేనిది, ఏ వికారం లేనిది, మరణం మున్నగు లక్షణాలు లేనిది, పరం అని చెప్పబడే అన్నింటికన్నా పరమైన అచ్యుత పదాన్ని, నాశనం లేని స్థానాన్ని పొందాడు. ఈ విధంగా సౌభరి తాను ఆలోచించుకున్నవాడే కొడుకులను, గృహాలను, ఆసనాలను, పరిజనం మున్నగు సమస్త వస్తు సామగ్రి కూడా విడిచిపెట్టి భార్యలు అందరితో కలిసి అడవిలో ప్రవేశించారు. వాళ్ళని మాపం వదిలిపెట్టలేదండి. ఎందుకంటే జీవితాంతం తనతో ఉంటానని మనం ఒక ప్రమాణం చేస్తాం. వివాహ సమయంలో పరస్పరం ప్రమాణం చేసుకుంటాం అనమాట. జీవితం మొత్తం కూడా ఇద్దరు కలిసి నడుస్తాము, ప్రయాణం కలిసే జరుగుతుంది అనేటువంటి ఒక ప్రమాణం చేసుకుంటాం. దానికి ఒక మన హిందూ సంప్రదాయంలో ఆ మంత్రాలు అన్నిటికీ కూడా ఒక గొప్ప విలువ ఉందండి. వివాహ సమయంలో మనం చదివేటువంటి ఆ చేయించే పురోహితులు చదివేటువంటి మంత్రాలకి దురదృష్టాత్తు వాటి అర్థం మనకు తెలియకుండా ఏదో ఆయన చదువుతుంటారు. మనం ఈ మధ్యకాలంలో వివాహ వేదిక పైన పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పాత రోజుల్లో చూసారంటే అంటే అలా ఉండాలని కాదండి నా ఉద్దేశం. పెళ్లి కూతురు చాలా సిగ్గుపడుతూ తల వంచు కూర్చోంటే పెళ్లి కొడుకు కొంచెం ఏదో సాధించినట్టు జీవితంలో తర్వాత తెలుస్తుంది. ఏదో సాధించినట్టు నిటారుగా కూర్చో ఉంటాం. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఎవరు కూడా తల వంచి కూర్చోవడం లేదు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఏదో పురోహితుడు మంత్రాలు చదువుతుంటారు, మధ్య మధ్యలో ఆయన ఏదైనా ఇన్స్ట్రక్షన్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే దాని యొక్క విలువ తెలిసిన వాడు, ఆ పవిత్రత తెలిసిన వాడికి అది అర్థమవుతుందని. అర్థమైన వాడికి పవిత్రత తెలుస్తుంది, పవిత్రత తెలిసిన వాడికి ఇది ఏమిటి అనేది అర్థమవుతుంది. ఆ విధంగా దానికి ఒక గొప్ప పవిత్రత ఉంది. కాబట్టి ఎప్పుడు ఏ సమయంలో అటు స్త్రీ కానీ అటు పురుషుడు కానీ పరస్పరం వదులుకోకూడదు. ఎక్కడ పోయినా వంట అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు ఇంట్లో, కానీ చివరి వరకు కూడా కలిసి ఉండడం అనేది ఒక ధ్యేయంగా ఉండాలన్నమాట. ఉంటాయి మనస్పర్ధలు అవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మరి 30 ఏళ్ళు 35 ఏళ్ళు సహచర్యంలో పరస్పరం ఎన్నో పాపం సహించి ఉంటారనమాట. అవి ఓపిక నశించినప్పుడు, శారీరక శక్తి నశించినప్పుడు అవన్నీ కూడా తప్పులుగా కనిపిస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఏం కాదు, తప్పులు కనిపించదు. కాబట్టి ఆ విధంగా పరస్పరం అవగాహన చేసుకుంటూ ముందుకు పోవడమే జీవితం. కాబట్టి ఆయన కూడా పాపం ఆ 50 మంది అన్ని ఆస్తులు గీస్తులు అన్ని వదులుకున్నాడు, కానీ ఆమెను భార్యలు మాత్రం వదలలేదు. అందుకే భార్యలందరితో కలిసి అడవిలో ప్రవేశించాడు. అక్కడ కూడా ప్రతిదినం వైఖానసులు ఆచరించే సమస్త ప్రక్రియలను ఆచరించాడు. సమస్త పాపాలను నాశనం చేసుకున్నాడు. సకల భార్యా సమవేతో వనం ప్రవేశ తత్రాపి అనుదినం వైఖానస నిష్పాద్యమశేషం క్రియాకలాపం నిష్పాద్య క్షపిత సకల పాప పరిపక్వ మనోవృత్తిరాత్మన్యగ్ని ఆరోప్య భిక్షురభవత్. భగవత్యా సధ్యాఖిలం కర్మకలాపం హిత్వా అనంతం అజమం అవికారం మరణాది ధర్మవాప పరం పర్వతావచ్యుత పదం ఇత్యేతన్ మాంధాతు దుహితృ సంబంధాదాఖ్యాతం యచ్చ ఏతత్ సౌభరి చరితమనుస్మరతి పఠతి శృణోతి అవధారయతి తస్య అష్టౌ జన్మాని అసద్ధర్మో వా మనసో అసన్మార్గాచరణమశేష ఏయేషు మమత్వం న భవతి. మమత్వం న భవతి, మనస్సు అవినీతి మార్గంలో పయనించడం అని కానీ సమస్త ప్రాపంచిక వస్తువులపై మమకారం కానీ కలుగు. ఎప్పుడు ఎవడైతే ఈ సౌభరి మహర్షి చరిత్రను నిత్యం స్మరిస్తాడో, చదువుతాడో, వింటాడో, మనస్సులో ధారణ చేస్తాడో అతనికి 8 జన్మల వరకు దుర్గతి కానీ, అధర్మం కానీ, మనస్సు అవినీతి మార్గంలో పయనించడం కానీ, సమస్త ప్రాపంచిక వస్తువులపై మమకారం కానీ కలుగు. ఇది మనం చదువుకున్నాం అన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు మనం తృతీయ అధ్యాయం ప్రారంభిద్దామండి. తృతీయ అధ్యాయంలో సగర చరిత్రం, అది మనకి రామాయణంలో కూడా చదువుకున్నాము. సగరుడు యొక్క చరిత్ర, ఈ విధంగా ఆయన యొక్క కుమారులందరూ కూడా దహనమైపోవడం, ఇవన్నీ మనం చదువుకున్నాం అన్నమాట. కాబట్టి దాన్నే మళ్ళా కొద్దిగా ఆ కథను, ఈ సగర చరిత్రాన్ని తృతీయ అధ్యాయంలో కూడా చదువుకోవద్దు. కాబట్టి శ్రీ విష్ణు పురాణం చతుర్థ అంశలో ఈ విధంగా అంటే 3వ అధ్యాయంలో సగర చరిత్రం అనేది మనం చదువుతున్నాం. అతో మాంధాతు పుత్ర సంతతి అభిధీయతే. ఇప్పుడు అతో మాంధాతు పుత్ర సంతతిం అభిధీయతే. ఇప్పుడు మైత్రేయ ఇకపైన మాంధాతృ చక్రవర్తి పుత్ర సంతతిని గురించి చెప్తాను అని చెప్తున్నాను అన్నమాట. ఎవరు వాళ్ళు? అంబరీషస్య
ఈ వదిలి సౌభరి తనకు తానే చెప్పుకొని తన పరివారం మొదలుగా సకల ద్రవ్యంలో ఐశ్వర్యం వదిలిపెట్టి తన భార్యందరితో పాటు అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ప్రతిదినం మహారణ్యంలో అందుబాటులో ఉండే కందమూలములు, ఆకుకూరలు, పండ్లు, కాయలతో వానప్రస్థాశ్రమంలో ఉండే వారి ధర్మములు పాటిస్తూ జీవితాన్ని గడిపినాడు. తన పాపాలను అడుగంటున్నట్లు చేసుకున్నాడు. తనలో రాగద్వేషాలు లేనివాడై పండు వంటి మంచి మనసుతో ప్రవర్తించుతూ క్రమంగా తన యందు అగ్నిని ఆరోపించుకొని సన్యాసాశ్రమాన్ని పుచ్చుకున్నాడు అని చెప్పండి. ఇక్కడ మనకి అంటే మన ఏదైతే రెండవ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు కొన్ని చివరి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వ్యాఖ్యానాల్లో తృతీయ అధ్యాయం మొదట్లో వచ్చిందనమాట. తృతీయ అధ్యాయం మొదట్లో ఉదాహరణకి మనం చదువుకున్నటువంటి ఈతి ఆత్మనాం ఆత్మనైవ అభిదాయ అసౌ సౌభరిరపహాయ పుత్ర గృహాసన పరిచ్ఛదాదికమశేషం అర్ధజాతం సకల భార్య సమవేతో వనం ప్రవివేశ, అది 57. అది మనకి తృతీయ అధ్యాయంలో మొదటి శ్లోకంగా వస్తుందన్నమాట. అదేవిధంగా భగవతి అస్య అఖిలం కర్మకలాపం, అది కూడా ఇక్కడ మనకి 3వ అధ్యాయంలో, అంటే కొన్ని వ్యాఖ్యానాలు అలా ఉందండి. కాబట్టి దాంట్లో లేదని మనం చింతించవలదు. మనకి దీంట్లో 3వ అధ్యాయంలో మొదట్లో వస్తున్నమాట. కాబట్టి భగవంతుని యందు తాను వరించే కర్మకలాపాలను ఫలములను ఆసజ్య అంటే సమర్పించి, అంటే అచ్యుతుని యొక్క నివాస స్థానమైన పరమపదము చేరుకున్నాడు అని సంబంధపరం. అధికులైన వారికన్నా అధికుని, అంటే ఇంద్రియముల కంటే అర్థములు అంటే వస్తువులు, పరములు ఎక్కువ శక్తిని కలిగినటువంటి, ఇంద్రియముల కంటే అర్థములు అంటే వస్తువులు, పరములు ఎక్కువ శక్తిని కలిగినటువంటి, అందుకనే అర్థముల కంటే మనస్సు అధికమైనది, మనస్సు కంటే బుద్ధి ఎక్కువైనది, బుద్ధి కన్నా ఆత్మశక్తిమంతుడు, అతనికన్నా మహత్తు, దానికన్నా గొప్ప శక్తి కలది అవ్యక్తము. అవ్యక్తమనుడే ప్రధాన భక్తి కన్నా పురుషుడు పరుడు, అతనికన్నా ఎక్కువై పరమనబడినది ఏదీ లేదు. ఆయన సన్నిధిలోకి చేరుకోవడమే చిట్టచివరిదైన దాన్నే పరమగతి అంటారు అని చెప్పి పర్వతులకు ఇంద్రియాదులకు పరమ అంతరం భేదం ఉన్నదని అర్థం. ఈ విధంగా మోక్షాశ్రమం సన్యాసం స్వీకరించిన సోబరి తనవైన కర్మకలాపములన్నింటినీ శ్రీమన్నారాయణని శ్రీచరణారవిందములకు సమర్పించి అన్నిటినీ కర్మఫలాన్ని అనుభవించడానికి ఇష్టపడగా, అజుడు పుట్టుకలేనివాడు, అవికారుడు బాల్య యవ్వనాదులు హర్షశోకాలు లేనివాడు, మరణం మొదలు మానవ ధర్మము లేనివాడు, పర్వతములు అనబడు ఇంద్రియాదులకు అందని అధికుడు అయిన అచ్యుతుని యొక్క స్థానం చేరుకున్నాడు. చ్యుతి ఉన్నటువంటి స్థానము నుండి కిందికి దిగజారని వాడు అచ్యుతుడు అనమాట. చ్యుతి అంటే ఏమిటి? జారిపోవటం చ్యుతి అంటే. అటువంటి ఉన్నటువంటి స్థానం నుండి కిందికి దిగజారని వాడు అచ్యుతుడు అంటారు. కాబట్టి ఆయన ఉండే పరమపదం కూడా అటువంటిదే కనుక భగవంతుడు అచ్యుతుడు. ఆయన నెలకొని ఉండే పరమపదమును అచ్యుతమే. తన వద్దకు చేరుకున్న వారిని భగవంతుడు కింది లోకాల్లోకి జారనివ్వడు. కనుక ఇక్కడ అచ్యుత పదం అని ప్రయోగించబడింది. ఈ పదానికి షష్ఠీ తత్పురుషం అంటే ఏమిటి? మనం ఒక కొమ్మ ఎక్కామనుకోండి, కొమ్మ పై నుంచి పడిపోతే చ్యుతుడు అనమాట, జారిపోయాడని అర్థం. అచ్యుతుడు అంటే ఏమిటి? అక్కడ జారకుండా అక్కడే ఉంటాడు. కాబట్టి ఎవరైనా పరమపదాన్ని చేరుకుంటే ఇంక దేవుడు వాళ్ళని వదిలిపెట్టడు, అక్కడి నుంచి కిందికి వచ్చే అవకాశమే లేదనమాట. అటువంటిది అనమాట. కాబట్టి ఈ విధంగా మాంధాత మహారాజు యొక్క బిడ్డల వలన ఏర్పడిన సంబంధం కారణంగా సౌభరి చరిత్ర వివరించబడింది. ఎవరైతే ఈ సౌభరి చరిత్రను తలుచుకుంటాడో, చదువుతాడో, వింటాడో, మనసెక్కించుకుంటాడో, అది 8 జన్మల దాకా అసమ్మతి, చెడు బుద్ధి, అసద్ధర్మం అంటే సత్పురుషులు పాటించిన ధర్మం కానీ మానసికంగా అసన్మార్గం అనుసరించడంలో అన్ని రకాలుగా అసహించుకోబడే విషయాలపైన మమకారం కానీ పుట్టదు. ఇప్పుడు మాంధాత యొక్క మగపిల్లల సంతానం గురించి వర్ణన చేయబడుతున్నారు. అంబరీష శవ, ఇది అంటే 3వ అధ్యాయంలో మొదటగా వచ్చిందన్నమాట. ఏదైతే మనకి 2వ అధ్యాయంలో చతుర్థాంశం 2వ అధ్యాయంలో చివరిలో వచ్చినటువంటి 57, 58, 59, 60 ఈ 3 కూడా ఇక్కడ వస్తున్నాయి. ఆ తరువాత ప్రారంభం అవుతుందన్నమాట. అతో మాంధాదు పుత్ర సంతతి అభిధీయతే అని చెప్పి. కాబట్టి ఇక్కడ అంబరీషుని మైత్రేయ ఇంకవైన మాంధాత చక్రవర్తి పుత్ర సంతానం కూడా చెప్తాను. ఇంతకీ వాళ్ళు ఎవరెవరు మాంధాత చక్రవర్తి పుత్ర సంతానం అంటే, దానికి అంబరీషునికి యవనాసుడు పుత్రుడు. అంబరీషస్య మాంధాతృ తనయస్య యువనాస్వపుత్రో అభూత్. మాంధాత కుమారుడైన అంబరీషుడికి అంబరీషస్య మాంధాతృ తనయస్య యువనాస్వపుత్రో. ఇక్కడ ఎలా చదవాలంటే మనం అంబరీషుడు ఎవరు? మాంధాతృ తనయస్య అంటే మాంధాతృ తనయస్య అంబరీషస్య అంటే అతని యొక్క కుమారుడు అంబరీషుడు, అతనికి యవనాసుడు అంటే
మాంధాతుకు యవనాసుడు ఏమవుతాడు? మనవడు. వాడి మాంధాత కుమారుడైన అంబరీషునికి యువనాసుడు అనే పుత్రుడు కలిగాడు. పుత్రో అభూత్ తస్మాత్ హరీత. తస్మాత్ అంటే అతని వల్ల, హరీత అంటే హరీతుడు జన్మించాడు. యతో అంగీరసో హారిత. ఈ హరీతుని వల్లనే అంగిరోగోత్రీయులు అంటే అంగీరసులు అందరూ హారీతులు అయ్యారనమాట. అంగిరస అంబరీష యువనాస్వాని తైత్రేయార్షే ప్రవర హరిత గోత్రంలో కలదు. ఇది ప్రవర పాఠం అన్నమాట. ఇక్కడ అంబరీషునికి యువనాసుడు పుత్రుడు, ప్రపితామహుడు తాతగారి తండ్రి యొక్క పేరు పెట్టుకున్నారు. ఈయన తర్వాత హారీతునికి ముట్టిన వారందరూ ఆంగిరసులు, బ్రాహ్మణులు. హారీత గోత్రము ప్రవర గలవారిన వారు ఆ గోత్రంలో ప్రముఖులు అని అర్థం. తర్వాత హారీతుల యొక్క ఆర్షేయ పరంపర ఇట్లా ఉంటుంది. ఏమిటి? అంగీరస అంబరీష యువనాస్వ అని త్రార్షేయ ప్రవర హరిత. ఇక్కడ ప్రవర అంటే ఏం లేదండి, మళ్ళీ చాలామంది తెలుసుంది. ఉదాహరణకి నాకు ఋషులు ఉంటారనమాట. అంటే మా తాతగారి నుంచి వస్తుంటుంది. అంటే ఆ ఋషి, మేమందరం ఆ ఋషికి సంబంధించిన వాళ్ళం అన్నమాట. కాబట్టి అంగీరస, పౌరగుస్త, త్రాసదస్స అనేటువంటి ఋషులు, వాళ్ళ నుంచి మేము వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకి గోత్రం ఒకటి ఏర్పడుతుంది. అష్టగోత్రం. మాది అష్టగోత్రంలో షడమర్షణ గోత్రం అనుకోండి. షడమర్షణ గోత్రం లక్ష్మీ నరసింహ నామధేయ సన్మాహ అని చెప్పి ప్రవర్ చెప్తారు. అంటే ఏమిటి? నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏమిటి అనేది దాన్ని బట్టి ఇంకా ఏం అడగాల్సిన పని లేదు. ఉదాహరణకి ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారు అంటే, చాలామంది అంటే మనం బ్రాహ్మణుల్లోనే ఒక చిన్న ఏమంటారంటే అసంతృప్తి విషయం ఒకటి ఉందండి. ఉదాహరణకి ఆచార్యులు ఉన్నారు. నేను ఉదాహరణకి మా నాన్నగారు మా తాతగారు వరకు ఆచార్యులను పెట్టుకున్నారు. శ్రీనివాస తాతాచార్య, మా నాన్నగారు శ్రీనివాస రంగాచార్య. ఆ దురదృష్టవశాత్తు నా దగ్గరికి వచ్చేటప్పటికి మరి మా నాన్నగారే తీసేశారు. ఎందుకు తీశారో తెలియదు. సరే, ఆయనే తీశారు కదా, నేను పెట్టుకోలేదు. కాబట్టి లక్ష్మీ నరసింహాచార్య అని లేదు, లక్ష్మీ నరసింహం అంతే. ఇప్పుడు మా నాన్నగారి పేరు చెప్తే వెంటనే తెలిసిపోతుంది నేను ఏమిటని. కానీ నా పేరు చెప్తే ఎవరు ముఖం చూస్తే కనుక్కోవచ్చేమో, కానీ బ్రాహ్మణులు వైష్ణవులు అని చెప్పి పేరుతో తెలియదు. కానీ మీకు ఇతరు కూడా చూడండి, రెడ్లు, నాయుళ్ళు, ఎవరైనా సరే. ఈ మధ్య ఇంకా కొత్తగా ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మాదిగా, కృష్ణ మాదిగా అంటే వాళ్ళ ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఏమిటని దాన్ని టైటిలే పెట్టేసుకుంటారు. మీరు ఎవరైనా కానీ ఉదాహరణకి రాజ్యం పరిపాలించేవాడు నాయుడు అనుకోండి, వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, నా పేరు నాయుడు అండి మేము అంటారు. రెడ్డి అనుకోండి. కానీ మనం అలా బ్రాహ్మణులు చెప్పుకునేందుకు ఏమి లేదు. అంటే మనం ఎప్పుడు పాలకులం కాదు, పరిపాలించబడేటువంటి వారే కానీ మనం పాలకులం కాదు. వాటి జోలికే పోము మనం. అందుకే మనకు అంత ప్రాధాన్యత లేదు సంఘంలో, మన ఓట్లు అన్ని లేవు కాబట్టి. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఈ ప్రవర్ అనేదానికి అనమాట. ఆ ప్రవర్లో వచ్చేస్తుంది అనమాట. మనం ఏ ఋషికి సంబంధించిన వాళ్ళు, ఏమి గోత్రానికి సంబంధించిన వాళ్ళు ప్రత్యేక అడగవలసిన పని లేదు. ఎవరు కూడా పేరు అన్నీ వస్తాయి. దాన్నే ప్రవర్ అంట. ఆ తర్వాత ఏం జరిగింది మరి? రసాతలే మౌనేయానామ గంధర్వాహ షట్కోటి సంఖ్యాతాః తైః అశేషాని నాగకులాని అవహృత ప్రధాన రత్నాధిపత్యాన్యక్రియంత అక్రియంత. రసాతలే మౌనేయానామ గంధర్వ. రసాతలంలో మౌనేయులనేటువంటి గంధర్వులు 6 కోట్ల మంది. గంధర్వాహ షట్కోటి సంఖ్యాతాః, అంతమంది ఉండేవారు సంఖ్య కలిగినటువంటి వారు. తైహి అశేషాని నాగకులాని, వారు నాగకులాల ప్రధాన రత్నాలు. అపహృత ప్రధాన రత్నాది, అపహృత అంటే దొంగిలించడం, అపహృత ప్రధాన రత్నాది ఆధిపత్యాన్ అక్రియంత. ఆధిపత్యాలను అన్నిటినీ అపహరించి వేశారనమాట. ప్రధాన రత్నాలను, ఆధిపత్యాలను. ఆధిపత్యం ఏంటంటే సుప్రీమసీ అనమాట. దాన్ని అంతా కూడా అపహరించారు. ఇప్పుడు మాంధాత కుమారుడు పురుకృష్ణుని వంశం చెప్పడానికి పూనుకుంటున్నాడు. రసాతలము ఇత్యాదిగా ఆరంభించి వరం దదు అనేంత వరకు ముని అయిన కశ్యపుని పత్ని యొక్క పుత్రులు చిత్రసేనాదులు. ముని అని పేరు కశ్యపుని ఇల్లాలకున్నది. అపహరించబడిన ప్రధాన రత్నములు. ఆధిపత్యం అంటే వీటి అధికారము కూడా ఎవరిదో వారు అటువంటి వారుగా చేయబడినారు. కాబట్టి రసాతలం నందు మౌనేయులు అనబడు గంధర్వులు 6 కోట్ల మంది ఉండేవారు. వారు నాగుల అంటే పాముల వంశాలన్నింటినీ ఓడించి వారి వద్ద ప్రధాన రత్నాలు దోచుకున్నారు. వారి లోకంలో వారికి రాజ్యాధికారాన్ని లేకుండా చేసినారు. తామే అధికారాన్ని నడిపించినారు అనమాట. ఇంకా తైహిశ్చ గంధర్వ వీర్య అవధూతై ఉరగేశ్వరై. తైశ్చ గంధర్వ వీర్య
అవధూతైః ఉరగేశ్వరైః స్తూయమానో భగవాన్ అశేష దేవేశః స్తవ శ్రవణ ఉన్మీలిత నిద్ర పుండరీక నయనో జలశయనో నిద్రావసానాత్ విభుక్తః ప్రణిపత్య అభిహితో భగవన్ అప్యస్మాకమేతేభ్యో గంధర్వేభ్యో భయం ఉపశమయేష్యతీత్యాహ. భగవాన్ అనాది పురుషః పురుషోత్తమో యవనాస్వస్య మాంధాతుః పురుకృస్తనామ పుత్రస్తమహం అనుప్రవిశ్య తాన్ అశేష దుష్టగంధర్వాన్ ఉపశమం నయిష్యామి. సరే, వీరందరూ కూడా ఇంతకుముందు దేవతలు రాక్షసేద ఓడించబడిన వారి విష్ణుమూర్తి ఎగిరిపోవడం, ఆయన తన అంశ ద్వారా మాందాచక్రుడు జన్మించడం, అవన్నీ చదువుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళా ఒక ఉపద్రవం వచ్చింది. ఎవరికి? గంధర్వులు 6 కోట్ల మంది ఉండేవారు. వారు నాగకుల ప్రధానరత్నాలు అధిపతులు అన్నింటినీ అవరించి వేశారు. కాబట్టి ఏం చేశారు? ఈ ఉరగేశ్వరులు అందరూ కూడా పాపం అంటే పాములు అనమాట. వాళ్ళందరూ ఏం చేశారు? గంధర్వుల పరాక్రమానికి ఓడిపోయారు అనమాట. తైశ్చ గంధర్వ వీర్య అవధూతై ఉరగేశ్వరి ఓడిపోయారు. అప్పుడు ఏం చేశారు? సమస్త దేవతలకు ప్రభు అయినటువంటి స్తూయమానో భగవాన్ ఎవరి చేత? ఉరగేశ్వరై ప్రభు అయిన విష్ణు భగవాన్ని సన్నిధికి వెళ్ళి స్తోత్రం చేశారు సమస్త దేవతలు కూడా. వారి స్తవాన్ని విని స్తూయమానో భగవాన్ అశేష దేవేశ కనులు తెరిచి స్తవ శ్రవణోన్మీలిత ఉన్నిద్ర పుండరీక నయనో కనులు తెరిచి పుండరీకాక్షుడు జలాదివాసం పైనుంచి నయనో జలశయనో నిద్ర అవసానాత్ అంటే జలశయనం అంటే ఏమిటి? నీటిలో ఉండేటుంటాడు. జలాదివాసం పైనుంచి నిద్ర నుండి మేల్కొన్నాడు అనమాట. నేర్కొని ఇలా నిద్రావసాత విబుద్ధ అంటే నేర్కొన్నవాడే. అప్పుడు వీళ్ళు ప్రణిపత్య అభిహితో భగవాన్, అప్పుడు వారు నమస్కరించి భగవంతుడు ఈ విధంగా చెప్పారు. భగవన్ అప్యస్మాకం ఏతేభ్యో, మాకు ఈ గంధర్వేభ్యో అంటే గంధర్వుల వల్ల భయం ఏర్పడింది. దానిని భయం ఉపశమమేష్యతి ఇది ఆహా. భయం ఉపశమమేష్యతి ఇది ఆహా అంటే ఏమిటి? వీళ్ళ వల్ల నాకు భయం ఏర్పడింది, అది ఎలా పోతుంది అని ప్రార్థించాడు. అప్పుడు భగవాన్ అనాది పురుష, అప్పుడు పురుషోత్తముడు, అనాది నిధనుడు పురుషోత్తము యవనాస్వస్య మాంధాతు అయిన భగవంతుడు అప్పుడు చెప్తున్నాడు, యవనాసుని కుమారుడైనటువంటి మాంధాతకు పుత్రుడుగా పుట్టిన పురుకృస్తుడు ఉన్నాడు కదా, మాంధాతు పురుకృస్తనామ పుత్ర తమ అహం అనుప్రవిశ్య ఉన్నాడు కదా, నేను అతనిలో ప్రవేశించి ఆ సమస్త దుష్ట గంధర్వులను కూడా తాన్ అశేష దుష్ట గంధర్వాన్ ఉపశమం నయిష్యామి, నాశనం పొందిస్తాను అని వారికి వరం ఇచ్చాడనమాట. ఈ విధంగా ప్రసాదనే తైశ్చ గంధర్వ అని చెప్పి నయిష్యామి వరకు అంటే భగవంతుడు స్తుతించబడినాడు అనమాట అని వాక్య విశేషం. తాత్పర్యం ఏంటంటే వారి యొక్క స్తోత్రం వినడం చేత ఉన్మీలితములు అంటే ఉద్భిన్నములు అయినటువంటి ఇచ్చుకున్నవి అయిన పుండరీకముల వలె ఉన్న నయనములు ఎవరికి ఉన్నవో అతడు ఉన్మీలిత ఉద్భిన్న పుండరీక నయనుడు. జలశయన అంటే పాల సముద్రంపై పడుకున్నవాడు. ఒక పద్యముగా పాఠం అయినప్పుడు జలములపై పడుకున్న రూపమైన ఏ నిద్ర ఉన్నదో దాని యొక్క ముగింపు అయినందువలన అవసానే అనే పాఠం ఉండవచ్చు. విభూతుడు అంటే ఏమిటి? మేలుకొనేవాడు అంటే బాగా తెలిసిన వాడు. గంధర్వం నుంచి మాకు కలిగిన భయం అణిగిపోతుందా అని సాష్టాంగ ప్రణామం చేసిన వారిచే తెలుసుకోగోరగా భగవంతుడు ఇట్లన్నాడు, ఏమని? మాంధాత కుమారుడైనటువంటి పురుకృస్తుడు అతని యందు నేను ప్రవేశించి గంధర్వులను అణిచివేస్తాను, కాబట్టి అణగదొక్కుతానని చెప్పి ఉన్నాడని అన్వయం. కాబట్టి ఈ విధంగా ఆ గంధర్వుల యొక్క పరాక్రమం చేత ఓడిపోయినటువంటి ఉరగపతులు అందరూ పాల సముద్రం వద్దకు పోయి స్తోత్రం చేశారు. అప్పుడు భగవంతుడు అశేష దేవతలు కూడా ఈశ్వరుడు నారాయణుడు నాగుల స్తోత్రం విని తామర మొగ్గల వల్ల ఇచ్చుకున్న విశాలమైన నేత్రాన్ని కలిగిన పుండరీకాక్షుడు పాలగడలపై పడుకొని ఉండి తన నిద్ర ముగించినందువలన తేటగా మెలకువనొందినాడు. గంధర్వులను చూచినాడు. వారందరూ నేల మీద సాగిలబడి మొక్కి, ఒక భగవంతుడా, మాకు ఈ నాగుల వల్ల కలిగిన భయము అణగిపోతుందా అని అడుగుగా భగవంతుడు చెప్పాడు, ఏమని? యువనాస్తుని కుమారుడు మాంధాతకు
పురుకుస్తున్న పుత్రున్నాడు, ఆయన ఎందుకు నేను ప్రవేశించి ఈ దుర్మార్గమైన గంధర్వులందరినీ మడియ చేస్తాను అని అభయం ఇచ్చినాడు పురుషోత్తముడు అన్నమాట. ఇది జరిగింది. ఆ తర్వాత ఏమైంది? ఇది ఆకర్ణ్య భగవతే కుత ప్రణామాహ. ఇది ఆకర్ణ్య అంటే అది విని, ఆ మాటలు విని భగవతే కృత ప్రణామాహ. కృత అంటే చెయ్యబడిన, భగవతే అంటే భగవంతుని యందు, కృత ప్రణామాహ అంటే భగవంతుని యందు ప్రణామములు అర్పించి పునః నాగలోకం ఆగతాహ, మళ్ళా నాగలోకానికి చేరుకున్నారు. పునర్నాగలోకం ఆగతాహ. పన్నగ పతయో, పన్నగాధిపతులందరూ కూడా ఈ రోజుల్లో చీఫ్ మినిస్టర్ చూసా అంటే ఏ రాష్ట్రానికైనా కూడా పరిగెడుతూ ఉంటారండి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలించిన వీళ్ళందరూ కూడా ఢిల్లీకి పరిగెత్తుంటారు. అందరూ వాళ్ళనే కాదులేండి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏదో సమస్యలు 3 రోజులకు ఒకసారి పోతుంటారు. మోడీ గారేమో 3 రోజులకు ఒకసారి విదేశీ ప్రయాణాలు పోతుంటారు, వీళ్ళేమో ఢిల్లీకి పరిగెత్తుంటారు. ఆ విధంగా పాప ఈ నాగులందరూ కూడా నాగలోకం నుంచి పోయి విష్ణుమూర్తిని కలిసి తమ తమ యొక్క బాధలన్నీ చెప్పుకొని తిరిగి వచ్చేస్తారనమాట. అప్పుడు పన్నగ పదయో నర్మదాంచ పురుగుస్థానైనాయ చోదయామాసు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, పన్నగాధిపతులందరూ కూడా పురుగుస్తుని తీసుకొని రావడానికి నర్మదను ప్రేరేపించారనమాట. కాబట్టి ఆ నర్మద ఇతన్ని రథాతలానికి తీసుకొని పోయింది. అప్పుడు అంతే ఇత్యాకర్ణ్య చోదయామాసు అంటే ఏమిటి? చోదయామాసు అంటే ప్రేరేపించడం, ఆ పని చేయడానికి ప్రేరేపించడం. కాబట్టి నర్మదను అంటే తమ చెల్లెలు పురుకృస్తుని భార్యను నర్మద పురుషూస్తునికి తన అన్నల చేత ఇవ్వబడింది. నాగుల పన్నాగం ప్రకారం ఆమె తన భర్తను రసాతలని తీసుకొని పోయింది అని శ్రీ సుఖమహర్షి వివరించారు. కాబట్టి ఈ విధంగానే దేవాది దేవుని పలుకులు విన్న నాగరాజులందరూ శ్రీ మహావిష్ణువుకు దండవత్ ప్రణామం ఆచరించినారు. దండవత్ ప్రణామం అంటారండి. అంటే ఏమిటి తెలుసా? దండవత్ అంటే కర్రలాగండి. అంటే నిటారుగా కర్ర కింద పడిపోతే ఎలా ఉంటుంది, ఆ విధంగా కింద పడి నమస్కారం చేయటం, అది దండవత్ ప్రణామం అంటారు. అంటే కర్రలాగా పడి కింద పూర్తిగా శరణాగతిలాగా అనమాట, అంతటి వినయంతో పడిపోవడం, దాన్ని దండవత్ ప్రణామం అంటారు. తిరిగి తమ నాగలోకానికి వచ్చారు. పిదవారు నర్మదను పురుగుస్తుని తోడుకొని ఉత్తరుకు పురుకొలిపారనమాట. నర్మదను పురుగుస్తుని తోడుకొని వస్తున్నాను. తోడుకొని అంటే తీసుకురావడానికి. ఆ తర్వాత సాచ ఏనం రసాతలం నీతవతి. అప్పుడు అప్యాయుధమైన ఆత్మ దేహం గలవాడు సాచ ఏనం రసాతలం నీతవతి. ఆ నర్మద ఇతని రసాతలానికి తీసుకొని పోయింది. రసాతల గతశ్చాసౌ భగవత్ తేజస ఆప్యాయుత ఆత్మవీర్య సకల గంధర్వాన్ జఘాన పునశ్చ స్వభవనం ఆ జగామ. ఆయన ఏం చేశాడు? పురుషుడు అతను ఉన్నటువంటి గంధర్వులందరినీ కూడా భగవంతుని యొక్క తేజ పుష్టి నొందిన తన బలము కావాలి, గంధర్వుని ఎవరిని మిగల్చకుండా చంపి తిరిగి తన స్వగృహానికి ఇచ్చేశాడు. నాగేంద్రులందరూ సంతోషించి సకల పునశ్చ స్వభవనం ఆ జగామ అంటే వచ్చేశాడు. సకల పన్నగ పతయచ్చ నర్మదాయై వరం దదుహు. అప్పుడు ఈ సంతోషించి నాగేంద్రులందరూ కూడా సంతోషించి నర్మదకు వరం ఇచ్చారు. వరం దదుహు ఏమని? యహా తే అనుస్మరణ సమవేతం నామ గ్రహణం కరిష్యతి తస్య సర్ప విషభయం న భవిష్యతి. యస్తే అనుస్మరణ సమవేతం నామగ్రహణం కరిష్యతి. ఎవడు నిన్ను మనస్సులో తలుచుకుంటూ నోటితో నీ పేరును పలుకుతాడో వానికి పాములు కాటేసినంత విషం ఎక్కి చావడం ఉండదు అని. నామగ్రహణం కరిష్యతి తస్య సర్ప విషభయం నా భవిష్యతి ఇది. కాబట్టి సాచైనం రసాతలం నీతవతి రసాతలగతశ్చాసో భగవత్తేజస ఆప్యాయితాత్మవీర్య సకల గంధర్వాన్ జగాన పునశ్చ స్వభవనమాజగామ. సకల పన్నగవతయచ్చ నర్మదాయై వరం దదుహు యస్తే అనుస్మరణ సమవేతం నామ గ్రహణం కరిష్యతి తస్య సర్ప విషయ భయం న భవిష్యతి ఇది. కాబట్టి నర్మద కూడా పురుగుస్తుని మెప్పించి నెమ్మదిగా రసాతలం చేసింది. అతడు రసాతలం చేయడం వెంటనే భగవత్ తేజస్సు వల్ల శక్తి పెరగగా సకల గంధర్వులను సంహరించాడు. మళ్ళీ తిరిగి తన భవనానికి లోకానికి వచ్చాడు. అప్పుడు సకల పన్నగాధీశులు ఎవరు ఎప్పుడు నిన్ను స్మరిస్తూ ఉంటారో, నీ నామాన్ని పేర్కొంటూ ఉంటారో వారికి సర్పాల వల్ల విషమయం సంభవించదు అని నర్మదకు వరం ఇచ్చారు. దాన్ని శ్లోక రూపంలో చెప్పండి. నర్మదాయై నమ ప్రాతన్ నర్మదాయై నమో నిశి నమోస్తు నర్మదే తుభ్యం రక్షమాం విషసర్పతః ఇత్యుచ్చాద్య హర్నిశమంధకార ప్రవేశేవా
నా సర్పైర్దశ్యతే. ప్రాతకాలంలో నర్మదాయై నమః. ప్రాతకాలంలో నర్మదానికి నమస్కారం. ప్రాతర్నర్మదాయై నమో నిశి. రాత్రి సమయంలో, నిశి అంటే రాత్రి, రాత్రి సమయంలో నర్మదానికి నమస్కారం. నమోతు నర్మదే తుభ్యం. నర్మదా నీకు ఎల్లప్పుడూ నమస్కారం. తుభ్యం రక్షమాం విషసర్పత. విషసర్పం నుంచి రక్షమాం, నన్ను రక్షించు అని పలికితే పగలు కానీ రాత్రి కానీ ఇత్యుచ్చార్య అహర్నిశమంధకార ప్రవేశేవా సర్పై దశ్యతే. రాత్రి కానీ చీకటిలో ప్రవేశించినప్పుడు కానీ ఈ రీతిగా ప్రార్థిస్తే అటువంటి వారి సర్పాలచే కరువబడడు అనేటువంటిది అతనికి వరం ఇచ్చారన్నమాట. కాబట్టి ఎవరికి నడవదు. కాబట్టి ఈ విధంగా ఆ తర్వాత తస్మాత్ సత్యవ్రత సారీ నచాపి కృత అనుస్మరణ భుజో విషమపి సుభుక్తం ఉపఘాతాయ భవిష్యతి. అదే కాదు, నచ అపి కృత అనుస్మరణ భుజో, నచ అపి కృత అనుగ్రహ కృత అనుస్మరణ భుజో. కృతానుస్మరణం అంటే ఏమిటి? తొలుత అన్మద యొక్క పేరు తలుచుకొని అన్నం మొదలైన వాడిని తింటున్న వానికి కృత అనుస్మరణ భుజో విషమపి. ఒకవేళ విషం తింటే కూడా, విషాన్ని తిన్నా అది ఇబ్బందులు కలిగించదు, మరణించడం అని అర్థం. విషం తిన్నా కూడా అది జీర్ణమై సుభుక్తం ఉపఘాతాయ భవిష్యతి. అది జీర్ణమైపోయి అతనికి ఏ విధమైనటువంటి హాని సంభవించదు. పురుకుస్తాయిత భవత సంతతి విచ్ఛేదో న భవిష్యతి ఇది ఉరగపతయో వరం తదుహు. అంతేకాదు, ఆ ఉరగపతి ఈ విధంగా వరం ఇచ్చారు. ఏమని? పురుకుస్తునికి కూడా నీకు ఎప్పుడూ సంతతి విచ్ఛిన్నం కాబోదు అని ఉరగాధీశులు వరం ఇచ్చారు. అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. మనం గిఫ్ట్ ఇస్తే మనకి రిటర్న్ గిఫ్ట్. మామూలుగా ఈ రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ అని ఒకటి ఇస్తూ ఉంటారు. అంటే మనం అంతా అయిపోయి పాత రోజుల్లో ఏదో ఒక టెంకాయ పెట్టేసి తాంబూలం ఇచ్చి పంపుతారు. ఈ రోజుల్లో అలా కాదండి. వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ ఉంటుంది, అదిగా నీటి దాంట్లో బెస్ట్ కాంప్లిమెంట్స్ లేదు థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్ అన్నో ఏదో ఉంటుంది, అలా రాసి అది ఇస్తారు. అది రిటర్న్ గిఫ్ట్ అనమాట. అంటే వచ్చిన వాళ్ళకి సంతోషంగా అంతా భోజనం పెట్టి అంతా అయిన తర్వాత పంపించేటప్పుడు గుర్తుగా దానిపైన వేసి ఉంటుంది అనమాట. గుర్తుగా ఏ అకేషన్ ఏమిటి, వివాహమా ఏమిటి అని వేసి ఉంటుంది దానిపైన. అంటే మనం ఎప్పుడో షెల్ఫ్లో పెట్టుకుంటే దాన్ని చూస్తూ ఉంటే మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఆ విధంగా ఇక్కడ కూడా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. పురుగుస్థాయి భవత సంతతి విచ్ఛేదో. సంతతి విచ్ఛేదో నా భవిష్యతి ఇది ఉరగపతయో వరం తదుహు. పురుగుస్తుని కూడా నీవు ఎప్పుడు సంతతి విచ్ఛిన్నం కాబోదు అని ఉరగాధీశులు కూడా ఇచ్చారు. కాబట్టి పన్నగ రాజులు తన చెల్లెలకే కాకుండా నీ వంశం ఏనాటికి తెగిపోదని వరమును ప్రసాదించారనమాట. ఆ తర్వాత పురుగుస్తో నర్మదాయాం త్రసదస్యం అజీజనత. అప్పుడు పురుగుస్తుని వల్ల నర్మదకు త్రసదస్యుడు జన్మించాడనమాట. నర్మద యందు పురుగుస్తుడు త్రసదస్సును పుట్టించాడు అనమాట. త్రసదస్సుని కొడుకెవరు? సంభృతుడు. త్రసదస్యుత సంభూత. తతో అనరణ్య. అతని కుమారుడెవరు? అనరణ్యుడు. తం రావణో దిగ్విజయే జగాన. అతన్ని రావణుడు దిగ్విజయంలో సంహరించాడు. అతని దశగంట రావణుడు తన దిగ్విజయ యాత్ర కాలంలో సంహరించినాడు. అనరణ్యు వృషదస్సుడు. అనరణ్యు నుంచి వృషదస్సుడు జన్మించాడు అనమాట. కాబట్టి వృషదస్వస్య హర్యస్వ. ఆ వృషదస్సు నుంచి హర్యస్వుడు పుత్రో అభవత్. తతశ్చ సుమనాహ. అతని నుండి సుమనుడు. తస్యాపి త్రిధన్వ. అతనికి త్రిధన్వుడు. త్రిధన్వన త్రయ్యా అరుణి. త్రిధన్వునికి త్రయ్యారుణి కలిగారనమాట. కాబట్టి ఈ విధంగా పురుకృస్తో నర్మదాయాం త్రసదస్యం అజీజనత్ త్రసదస్యుత సంభూత. తతో అనరణ్యః తం రావణో దిగ్విజయే జగాన. అనరణ్యస్య వృషదస్వస్య హర్యస్వః పుత్రో అభవత్. తతశ్చ సుమనాః. తస్యాపి త్రిధన్వన త్రయ్యారుణి. త్రిధన్వునికి త్రయ్యారుణి కలిగారు. అక్కడ నుంచి
తస్మాత్ సత్యవ్రత, అతనికి సత్యవ్రతుడు కలిగాడు. సో అసౌ త్రిశంకుం సంజ్ఞామ, అతడే ఆ సత్యవ్రతుడే త్రిశంకు అనే పేరు పొందిన వాడ. మనకి తెలుస్తుంది త్రిశంకు స్వర్గం అంటుంటాం. అటు ఇటు కాకుండా ఉండిపోవడం అంటే బొందితోనే స్వర్గానికి పోవాలనుకున్నప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, ఈయన బాగా శిష్యుడు అనమాట, కాబట్టి పైకి ఎక్కిచ్చేస్తాడు. అలాగే బొందితోనే అక్కడ పోయి అక్కడి నుంచి ఒక తను దంతారు వాళ్ళు, అలా బొందితో వచ్చాడని చెప్పి. అదంతా ఇతను కిందకి రానివ్వట్లేదు, ఇతను దండం అడ్డం పెట్టి పైన తిరుగుతున్నాడు. అందుకే త్రిశంకు స్వర్గంలో ఉండిపోయామంటుంటాం. ఆ విధంగా అతని పేరు త్రిశంకు అయిందనమాట. చండాల తాము ఉపగతశ్చ, ఒకప్పుడు 12 సంవత్సరాలు రాజ్యంలో వర్షాలు పడలేదు. చండాల తాము ఉపగతశ్చ ద్వాదశ వార్షిక్యాం అనావృష్ట్యాం అంటే వర్షాలు పడలేదు. అప్పుడు విశ్వామిత్ర కలత్తాపత్య పోషణార్థం, అప్పుడు పాపం విశ్వామిత్రుని భార్యాపుత్రులను పోషించడానికై, చండాల నుండి దానం తీసుకోకుండా ఉండడానికై గంగా తీరంలో ఉన్న మర్రి చెట్టుకు ప్రతిదినం మృగమాంసం తెచ్చి వేలాడగడుతూ ఉండేవాడు. చండాల ప్రతిగ పరిహరణాయ చ జాహ్నవీ తీరే నగ్రోదే, నగ్రోధం అంటే ఏమిటి, మర్రి చెట్టు, నగ్రోదే మృగమాంసం అనుదినం బబంధ. కాబట్టి ఆ విధంగా తస్మా సత్యవ్రత అంటే ప్రోక్షితం. ప్రోక్షితం అంటే ఏమిటి, మంత్రజలం చేత చల్లబడి శుద్ధి చేయబడింది అనమాట. దీనికి వేరేది అప్రోక్షితం అంటే ఇటువంటి పదార్థాన్ని తినకూడదు, కానీ తిన్నారనమాట. ఇది ఒక దోషం. ఆచార్యుల వారి ఆవుని చంపినాడు, అది రెండవ దోషం. తండ్రి మాటను పాటించక తప్పినాడు, ఇది మూడవది. ఇటువంటి ఈ 3 దోషాలు మేకులు వంటివి అనమాట. అతని హృదయంలో దిగగొట్టబడి బాధను కలిగిస్తున్నవి. అందుచేత త్రిశంకు అని పేరును పొందినాడు. అట్లాగని హరివంశంలో ఉన్నది. తండ్రి సంతోషించకపోవడం వలన, గురువుగారి ఆవును చంపినందువలన, ప్రోక్షింపబడిన పదార్థమును ఉపయోగించినందువలన నీ యొక్క సదాచార ఉల్లంఘనం 3 విధాలుగా ఉన్నది. ఈ విధంగా 3 శంకులను చూచి ఆ మహానుభావుడు త్రిశంకు అని పిలిచినాడు. అందువల్ల ఆయన త్రిశంకు అయినాడు అని, పెళ్లి చేసుకోబోతున్న బ్రాహ్మణ కన్యను అపహరించినందువల్ల కోపించిన తండ్రి శాపం పెట్టిన కారణంగా చండాలత్వాన్ని పొందినాడు. ఇవంతా కూడా ఆ త్రిశంకు గురించి. అంటే మనకు త్రిశంకు గురించి ఒకటే తెలుసు, కానీ దాని గురించి ఇంకా వివరంగా ఇస్తున్నారు అనమాట. బ్రాహ్మణ కన్యను అపహరించినందువల్ల అంటే ఎటువంటి దోషాలు ఉన్నాయి చూడండి. కోపించిన తండ్రి శాపం పెట్టిన కారణంగా చండాలత్వాన్ని పొందినారు అనమాట. విశ్వామిత్రుని యొక్క భార్యాబిడ్డను పోషించడం వరకు ఏం చేశాడు ఆయన, నేరుగా చండాలని చేతి నుండి పదార్థాన్ని తీసుకోవడం అనే దోషం నుండి తప్పించుకునేందుకు అడవిలోని మర్రి చెట్టుకు ఆమిషం అంటే మాంసం ప్రతిదినం వేలాడదీసి ఉంచేవాడు. ఆయన నుండి సత్యవ్రతుడు పుట్టినాడు అనమాట. ఇతడే త్రిశంకు అని పేరును పొందినాడు. కాగా ఇతడు చండాలత్వాన్ని పొంది కూడా 12 ఏళ్ల పాటు కొనసాగిన అనావృష్టి వర్షాలు కురకపోవట సమయంలో విశ్వామిత్రుడి యొక్క భార్యాబిడ్డను పోషించడం వరకు నేరుగా చండాల నుండి పదార్థం పొచ్చుకోవడం అనే దోషం తప్పించదలుచుకొని గంగానది ఒడ్డున ఒక మర్రి చెట్టుకు ప్రతిదినం కూడా మృగముల మాంసాన్ని గట్టి ఉంచేవాడు. ఇది అన్నమాట. అవి ఈ త్రిశంకు గురించి చెప్పబడింది. ఆ తర్వాత ఏమి జరిగేది, పరితుష్టేన చ విశ్వామిత్రేణ. కాబట్టి తస్మా సత్యవ్రత సో అసౌ త్రిశంకు సంజ్ఞామవాప చండాలతాముపగతశ్చ ద్వాదశ వార్షిక్యాం అనావృష్ట్యాం విశ్వామిత్ర కలత్రాపత్య పోషణార్థం చండాల ప్రతిగ పరిహరణాయ చ